కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం సోమవరం వద్ద జాతీయ రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి బస్సు కోసం ఎదురు చూస్తున్న వారిపై దూసుకెళ్లింది. ఘటనలో 3 వ్యక్తులు అక్కడికక్కడే చనిపోగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. అన్నవరం నుంచి రాజమహేంద్రవరం వైపు వస్తున్న కారు టైరు పేలడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంలో కొండబాబు, ఆనందరావు, కాకాడరాజు దుర్మరణం చెందారు. ప్రమాదంలో గాయపడిన వారిని భద్రారావు, చైతన్య, ఫణిశ్రీగా గుర్తించారు. వారిని కాకినాడ జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హుటాహుటిన ప్రతిపాడు ఆసుపత్రికి వెళ్లారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం ఘటనా స్థలాన్ని నెహ్రూ పరిశీలించారు. కారు జగ్గంపేటకు చెందిన వేములకొండ జోగారావుకు చెందినట్లు గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో 4 వ్యక్తులు ఉన్నారు. వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అతివేగంగా కారు నడపడంతో ప్రమాదానికి గురైనట్టు పోలీసులు గుర్తించారు. బస్సు షెల్టర్ను ఢీకొట్టిన తర్వాత టైరు పేలినట్టు మృతుడి కుటుంబీకులు తెలిపారు. బాధితుల కుటుంబ సభ్యుల రోదనలతో ప్రతిపాడు, జెడ్ రాగంపేట ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే ప్రమాదంపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? ఇంతకీ ప్రమాదానికి గల కారణాలేంటి? ప్రమాదానికైతే అతివేగము కారణం అనేది ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. అటు కుటుంబ సభ్యులు కూడా ఆరోపించారు. చాలా వేగంగా కారు వచ్చి బస్ షెల్టర్ ను ఢీకొట్టింది. ఆ తర్వాత కారు టైర్ పేలింది అనేది కూడా వారంతా చెప్తున్నారు. స్థానిక వేములకొండ జోగారావు చెందిన కారుగా గుర్తించారు. అన్నవరం దేవస్థానంలో వివాహానికి హాజరై తిరిగి ఉదయం బయలుదేరి వచ్చిన ఈ కారు సోమవారం వద్ద కిల్లంపూడి మండలం వద్ద వేగంగా ఈ బస్ షెల్టర్ ఢీకొట్టింది. అందులో అప్పటికే 6 ఉన్నారు. 2 విద్యార్థినులు కూర్చొని ఉన్నారు. బస్ కోసం కూర్చొని ఉన్న వారి మీదుగా కారు వెళ్ళింది. అట్లాగే మరో 3 కూడా కూలీలు తాపీ పని కోసం సోమవారం నుంచి వీరంతా కూడా ఇక్కడికి వచ్చారు. అలాగే ఏలేశ్వరం చెందిన రాజు కూడా మొత్తం 3 మోర్త కొండబాబు, మోర్త ఆనందరావు, రాజు 3 ఘటనా స్థలంలో దుర్మరణం చెందడం మాత్రం బాధిత కుటుంబాల్లో తీవ్రమైన విషాదాన్ని నింపింది. కొండలరావు పరిస్థితి కుటుంబం మరీ దయనీయంగా ఉంది. ఈ 3 చిన్న పిల్లలు, 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి, 3 కూడా చిన్న పిల్లలు. ఇతను 30 ఏళ్ల యువకుడు. ఇతను కుటుంబంపై ఇతని కూలికి వెళ్లి నిత్యం తీసుకొచ్చి తల్లిదండ్రులను అట్లాగే భార్యాబిడ్డలను పోషిస్తున్నారు. కుటుంబం సభ్యులంతా కూడా రోడ్డును పడ్డామని రోధిస్తున్నారు. అట్లాగే ఆనందరావు 60 ఏళ్లు, ఇతను కొండలరావుకి దగ్గర బంధువే. మొత్తం 3 చనిపోవటం, మరో 3 తీవ్రంగా గాయపడ్డ భద్రరావు, అట్లాగే ఫణిశ్రీ, చైతన్య, ఈ 3 కూడా కాకినాడ జీజీహెచ్కి తరలించారు. కూర్చొని ఉండగా 2 యువతుల ఆడపిల్లలు వారి మీదుగా కారు వెళ్లడంతో తీవ్రమైన గాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారింది. ప్రధానంగా అటు కిర్లంపూడి, జగ్గంపేట పోలీసులు అయితే కారు నిర్లక్ష్యాన్ని గుర్తించారు. నెహ్రూ కూడా సహాయ చర్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అట్లాగే ప్రతిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ కూడా వచ్చి బాధిత కుటుంబాలను ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ ఘటనతో ప్రతిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో తీవ్రమైన విషాద ఛాయలు అయితే అలముకున్నాయి. షాహీన్, ధన్యవాదాలు సాయికృష్ణ.